ఒక్కసారి దిల్సుఖ్ నగర్ వస్తే సాయిబా టెంపుల్లో తినడానికి తిండి లేక, పండుగలకు ఇంటికి వెళ్ళలేక అభ్యర్థులు స్టడియాలలో పడుతున్న అరిగోసలకు కారణం ఎవరు చెప్పాలి? నీకు సలహాలు ఇస్తున్నది ఎవరు? 32 సంవత్సరాలు ఏ జీవమని నీకు ఇచ్చిన ఎదవెవడు? జీవోలో రాసినావు, వినతి పత్రాల ద్వారా నీకు 32 సంవత్సరాలు ఏజ్ ఇస్తున్నావు, నువ్వు రాసినావు. 32 సంవత్సరాలు ఇచ్చిన ఎదవెవడు? నీకు సలహా ఇచ్చిన ఎదవలేవుడు? ఆ బోర్డు చైర్మన్ తొలగించేది లేదు. మా యొక్క అక్కడ ఇప్పుడే 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు. వాళ్ళ యొక్క సమాధానం ఎవరు చెప్పాలి? ఈ గవర్నమెంట్ ఎవడు మాట్లాడితే వాడి మీద వీడు ఆ పార్టీ కోవట్టు, ఈ పార్టీ కోవట్టు, నువ్వు ఎవరి కోవట్టు? అసలు ఇంతకి సమాధానం ఎవరు చెప్పాలి? నిరుద్యోగులకు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ సీట ఏ అధికారంతో నువ్వు దిల్సిన గాంధీ భవన్ లో పల్లీలు అమ్ముకుంటుంటే మిమ్మల్ని వచ్చి మేము కలిసి నీకు తాగడానికి వాటర్ బాటిల్ లేకపోతే మాటపులు పెట్టుకొని ఇచ్చిన మేము ఈ రోజు నువ్వు ఏసీ కార్లలో కాన్వాలు పెట్టుకొని తిరుగుతుంటే నిరుద్యోగులు ఇక్కడ తిరగాల? ఏ శాప ఓట్లేసినాం? ఆ రోజు ఇదే మీ ఇంద్రన్న, ఇదే శంకరన్న, ఇదే నవీన్ పట్నాయక్, ఇదే శిము, ఇదే కుమార్ అన్న ఆ రోజు మీకు దేవుళ్ళ లాగా కనపడ్డ వాళ్ళు ఈ రోజు దయ్యాలలా కనపడుతురా? మమ్మల్ని నమ్మి ఓట్లేసిన 15 లక్షల మంది అభ్యర్థుల యొక్క అరికోసమే మీకు వినపడట్లేదా? ఏ రోజైతే ఈ రోజు అధికారం ఉందని అధమాహంతో ఎగురుతున్న కాంగ్రెస్ నాయకులందరికీ ఒకటే చెప్పాల్సుకున్నాం, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకండి, నిరుద్యోగులు ఇబ్బంది పెట్టండి. ఒక్కరోజు రాంటి హాస్టల్లో ఫుడ్ తినండి. మీరు ఒక్కరోజు మీ కొడుకులు ఒక్కరోజు ఇక్కడ చదివి మీరు జాబులు ఉద్యోగాలు పంచుకున్నట్టు కాదు. అది ఎమ్మడే రాముల నాయక్ కోడలకి అది వస్తుంది జాబ్, ఏదో డిఎస్పీ వస్తుంది. మిగతా వాళ్ళ పొంగులేట్ రిలేటివ్స్ కి జాబ్లు వస్తాయి, కొండా సురేఖలో రిలేటివ్స్ వస్తాయి. ఎవరు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? 4 జిల్లాలు గెలవడానికి ప్రధాన కారణమైన నిరుద్యోగులు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కడ వేరు? సమాధానం చెప్పాలి. ఏ కానిస్టేబుల్ అభ్యర్థులతో ఆడుకుంటారు? వీళ్ళకి న్యాయం చేయాలని ఉద్దేశం లేదా? తప్పులు తడకలేవా? బోర్డు చైర్మన్ కలవనీయడం మమ్మల్ని, డీజీపీ ఆఫీస్కి ఏమో అందులోకి రానియరు. ముఖ్యమంత్రి దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది. మీ నిరుద్యోగులు ఎక్కడ కలవాలి? ఎవరిని కలవాలి? ఎవరి దగ్గర సమాధానం చెప్పుకోవాలి? ఇచ్చిన చిత్తు కాగితాలు చట్టబుట్టలో కనపడుతుంటే మా యొక్క ఆక్రోధన ఎవరితో చెప్పుకోవాలి? ఈ అరిచి మాట్లాడి పేగులు ఆక్రోశిస్తున్నాయి. అరెస్టు చేసి ఇంట్లో పెడుతుంటే తల్లిదండ్రులు చూసి గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి ఇక్కడ అరెస్ట్ పెట్టడానికి దిల్సుఖ్ నగర్లో పోలీస్ స్టేషన్లలో ఉండి అన్నం పెట్టకుండా ఉంటే సాయంత్రం వరకు రాకేష్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు తీసుకొచ్చి అన్నం పెట్టారు. తింటానికి ఈ కర్మ దౌర్భాగ్యం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఏ పాపం చేసిన వాడిని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఓటేయమని ఇదే నోటితో మాట్లాడి ఇదే నోటితో కానిస్టేబుల్ అభ్యర్థులు నువ్వే కదా ఓటు, నేను ఈ రోజు ప్రశ్నించిన కామెంట్లలో నువ్వే కదా ఓటేయమని చెప్పిన అంటే ఎటకారంగా మాట్లాడుతుంటే ఏమి సమాధానం చెప్పాలి? పేగులు మాడిపోతున్నాయి కదా. దిల్సుఖ్ నగర్లో ధర్నాలు పెట్టలేక, ఛార్జీలకు డబ్బులు లేక, రాలేక ఇవన్నీ అవస్థలు ఎవరు పడాలి? ఒక్క రోజు వచ్చి చూడు దిల్సుఖ్ నగర్లో సాయంత్రం 5 గంటలకు కానిస్టేబుల్ అభ్యర్థులకు అరిగోసలు నీకు వినపడతాయి. ఎంతకని చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే మా మాటలు వింటారు? ఒక్కసారి